సరే, ఇప్పుడు మనం చూడబోయేది ఒక మామూలు కథ కాదు. ఉగ్రం, అహంకారం, విశ్వన్యాయం అన్నీ కలిపిన ఒక పురాణ గాథ. కానీ అసలు విశేషం ఏంటంటే, ఈ కథను మనం మొదటి నుంచి కాదు, విధ్వంసం జరిగిన చివరి ఘట్టం నుంచి మొదలు పెడదాం. అంతా మొదలైంది ఊహించని విధంగా, కేవలం ఒక్క చర్యతో. దుఃఖంతో, కోపంతో రగిలిపోతున్న ఒక మహాదేవుడు తన జటాజూటం నుంచి ఒకే ఒక్క వెంట్రుకను పెరికి దాని నేలకేసి కొట్టాడు. అంతే, ఆ క్షణంలోనే ఒక మహాశక్తికి ప్రాణం పోసినట్టయింది. అవును, ఆ ఒక్క క్షణంలో శివుడి దుఃఖమంతా ఒక రూపం దాల్చింది. దానికి ఒక లక్ష్యం కూడా ఏర్పడింది. మామూలు శక్తి కాదు, ఏకంగా విధి రాతనే మార్చేగల భయంకరమైన శక్తి ఉద్భవించిందన్నమాట. ఈయనే వీరభద్రుడు, కేవలం ఉగ్రత నుంచే పుట్టిన రూపం. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద విశ్వ విస్ఫోటనం లాంటిది జరగడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? పురాణాలేం చెప్తాయంటే, ఈ సృష్టిలో మొత్తం 84 లక్షల జీవరాశులున్నాయట. వీరభద్రుడు ఆవిర్భవించినప్పుడు ఆ 84 లక్షల జీవరాశులన్నీ ఒక్కసారిగా భయంతో వణికిపోయాయంటే ఆ శక్తి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడో విషయం గమనించాలి. వీరభద్రుడు అంటే కేవలం విధ్వంసం సృష్టించే శక్తి మాత్రమే కాదు, ఆయనది ధర్మాగ్రహం. అంటే ఒక అన్యాయాన్ని భరించలేని అవమానాన్ని సరిదిద్దడానికి పుట్టిన రూపం. మరి అసలు ఆ అవమానమేంటి? అది తెలుసుకోవాలంటే మనం ఈ కథలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ మొత్తం కథ మొదలైంది ఏదో యుద్ధభూమిలో అనుకుంటే పొరపాటే. దీనికి బీజం పడింది ఇద్దరు శక్తిమంతుల అహాల మధ్య. వాళ్ళెవరో కాదు, ఒక మామ దక్షుడు మరియు ఆయన అల్లుడైన శివుడు. అంటే చూడండి, ఇంత పెద్ద విశ్వ విపత్తుకు కారణమేంటో తెలుసా? చాలా మామూలు, మానవ సహజమైన ఫీలింగ్. అదేంటంటే, తనకు అవమానం జరిగిందనే ఒక చిన్న భావన. అసలిది కేవలం మామ అల్లుడి గొడవలాగా కనిపిస్తున్నా దాని వెనుక లోతైన అర్థం ఉంది. ఇది రెండు వేర్వేరు ఆలోచనా విధానాల మధ్య జరిగిన సంఘర్షణ అన్నమాట. ఒకవైపు దక్షుడు, ఆయనకు బాహ్య ఆడంబరాలు, కర్మకాండలు ముఖ్యం. మరోవైపు శివుడు, ఆయనకు అంతర్గత సత్యం, వైరాగ్యం ముఖ్యం. ఈ రెండిటి మధ్య జరిగిన పోరాటమే ఈ కథ. సరే, ఈ అహాల గొడవలో భాగంగా దక్షుడు ఒక పెద్ద యజ్ఞం తలపెట్టాడు. కాని ఉద్దేశపూర్వకంగానే తన కూతుడు సతీదేవిని, అల్లుడైన శివుడిని పిలవలేదు. ఈ విషయం తెలిసి సతీదేవి అక్కడికి వెళ్లాలనుకున్నప్పుడు శివుడు ఇలా హెచ్చరించాడు. కాని పాపం సతీదేవి పరిస్థితి చూడండి. ఒకవైపు ప్రాణానికి ప్రాణమైన భర్త మాట, మరోవైపు పుట్టిన ఇంటి మీద, తండ్రి మీద ఆశ. ఈ రెండిటి మధ్య నలిగిపోయి చివరికి ఒక పెద్ద తప్పు చేసింది. ఒక ప్రాణాంతకమైన నిర్ణయం తీసుకుంది. భర్త మాట కాదని యజ్ఞానికి వెళ్ళింది కదా, అక్కడ ఆమెకు స్వాగతం దొరకలేదు. పైగా ఆమె తండ్రి దక్షుడు అక్కడికి వచ్చిన దేవతలు, ఋషులు అందరి ముందు శివుణ్ణి నానా మాటలంటూ కూతుర్ని కూడా చూడకుండా సతీదేవిని ఘోరంగా అవమానించాడు. అసలు దక్షుడు ఏమని తిట్టాడో చూడండి. శివుడి తపస్వి రూపానికి గుర్తులైన వాటినే పట్టుకుని విమర్శించాడు. బూడిద పూసుకోవడం, చర్మం కట్టుకోవడం ఇవన్నీ అపవిత్రం అని అన్నాడు. చాలా మందికి ఇదే అపోహ ఉంటుంది. దక్షుడిలాగే అనుకుంటారు, శివుడి రూపం చూసి అదొక అపవిత్రత అని. కాని దక్షుడి అహంకారం చూడలేని ఒక లోతైన సత్యాన్ని సతీదేవి ఆ సభలో అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. సతీదేవి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ నిందలన్నిటినీ తిప్పికొట్టింది. అసలు విషయం ఏంటంటే, శివుడు ఈ చిహ్నాలను బయటకు ధరించి అంతిమ సత్యాన్ని చూపిస్తున్నాడు. ఆ సత్యమేంటంటే, ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ లోపల మోస్తున్నది కూడా అదే. ఆమె వాదనలో ఉన్న లాజిక్ చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. దక్షుడు శివుడిలో ఏవైతే చూసి అసహించుకున్నాడో అవే విషయాలు అక్కడున్న ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్న ప్రాథమిక నిజాలు. భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక తన తండ్రితో ఉన్న బంధానికే సిగ్గుపడి సతీదేవి ఆ యోగాగ్నిలో తన శరీరాన్ని త్యాగం చేసింది. ఇక చూడండి, పగిలిన హృదయంతో ఆమె చేసిన ఆ ఆత్మాహుతి వార్త కైలాసంలో ఉన్న శివుడికి చేరింది. అంతే, ఆయనలోని దుఃఖం కట్టలు తెంచుకొని ఉగ్రరూపం దాల్చింది. సరే, ఇప్పుడు మనకు మొత్తం కథ అర్థమైంది కదా, అసలు ఏం జరిగిందో తెలిసింది. ఇప్పుడు మనం మళ్లీ మొదటికొద్దాం, ఆ పరిణామం దగ్గరికి, శివుడి ఉగ్రరూపమైన వీరభద్రుడి ఆగమనానికి. అందుకే వీరభద్రుడు కేవలం గందరగోళం సృష్టించటానికి రాలేదు. ఆయన ఒక అన్యాయాన్ని సరిదిద్దటానికి,
విశ్వంలో సమతుల్యతను నిలబెట్టడానికి పంపబడ్డాడు. ఆయన ఒక ఏజెంట్ ఆఫ్ కాస్మిక్ బ్యాలెన్స్ అన్నమాట. సో అక్కడ జరిగిన విధ్వంసం ఏదో గుడ్డిగా జరిగింది కాదు, అది చాలా పద్ధతిగా జరిగింది. ఎవరికి శిక్ష పడాలి? దక్షుడి అహంకారానికి మరియు అన్యాయం జరుగుతున్నా నోరు మెదపకుండా చూస్తూ కూర్చున్న అతిథులందరికీ, వాళ్ళందరి మౌనానికి శిక్ష పడింది. అందుకే ఈ కథ మనకు ఒక బలమైన హెచ్చరిక లాంటిది. విశ్వసత్యాన్ని, ధర్మాన్ని పక్కన పెట్టి కేవలం అధికారం ఉన్నవాడి వైపు, అహంకారం వైపు నిలబడితే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇది చూపిస్తుంది. సరే, ఈ కథంతా విన్నాం, కానీ దీని వెనుకున అస్సలు అర్థమేంటి? ఇది కేవలం పగ, ప్రతీకారం గురించేనా? అస్సలు కాదు. దీని వెనుక ఒక చాలా లోతైన ఫిలాసఫీ, ఒక తాత్విక పాఠం దాగి ఉంది. ఈ మొత్తం కథను ఒక రూపకంగా చూస్తే అహంకారంతో చేసే బయటి కర్మకాండలకు మరియు నిజమైన విముక్తినిచ్చే అంతర్గత జ్ఞానానికి మధ్య ఎప్పుడూ జరిగే సంఘర్షణే ఇది. దక్షుడు కర్మ మార్గానికి ప్రతీక అయితే శివుడు జ్ఞాన మార్గానికి ప్రతీక. సో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే: మనసులో అహంకారం పెట్టుకుని బయటకు ఎన్ని గొప్ప గొప్ప యజ్ఞాలు, పూజలు చేసినా అవన్నీ వృధానే. దానికి దక్షుడు కథే పెద్ద ఉదాహరణ. వేల సంవత్సరాల క్రితం నాటి ఈ కథ ఈ రోజుకి కూడా మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది. మన జీవితాల్ని దక్షుడిలాగా బయటి ఆడంబరాల చుట్టూ, అహంకారం అనే అగ్ని చుట్టూ కట్టుకుంటున్నామా, లేక శివుడిలాగా దాని వెనుకున్న అసలైన సత్యం చుట్టూ నిర్మించుకుంటున్నామా? మనం చేసే పనుల వెనుకున్న అసలు ఉద్దేశ్యాలేంటో ఆలోచించుకోమని ఈ కథ మనల్ని నిలదీస్తోంది.